రక్షణ శాస్త్రం మనం నేర్చుకుంటా ఉన్నప్పుడు మనం ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నాం అవన్నీ కూడా ఆల్రెడీ విన్నాం. అవన్నీ కూడా మళ్ళా రివైజ్ చేయబోవడం లేదు గానీ, ఇక్కడ మనము దేవుని యొక్క నేచర్ అండ్ క్యారెక్టర్‌ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి అంటే మొట్టమొదట దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు అనంటే, మనం ఉన్నటువంటి ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు రావాలి. ఇప్పుడున్నటువంటి జీవితంలో ఆయన సారూప్యంలోకి మారాలి. రాబోయే రోజుల్లో ఆయనకు కలిగినటువంటి మహిమలోనికి మనము చేర్చబడాలి. అంటే ఆ మహిమలో మనము నివసించాలి. ఇది దేవునికి మనకున్నటువంటి ప్రణాళిక, మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఏం కనబడుతుంది? మనం ఏమన్నా యోగ్యులమా అంటే కాదు. ఇక్కడ కేవలము ఆయన యొక్క ఒరిజినల్ ప్లాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేసి తీరుతాడు అనేది మనకు అక్కడ కనబడుతుంది. ఇది జరగడానికి మనం 10 మెట్లు మనం రాసుకున్నాం కదా. మొదటి మెట్టు ఎలక్షన్ అన్నప్పుడు నిన్నెన్నుకున్నాడా నన్నెన్నుకున్నాడా అనే పోటీ కాకుండా దేవుని యొక్క విశేషాధికారము, దేవుని యొక్క సార్వభౌమత్వం, వీటిని బట్టి మనం ఆలోచిస్తూ దేవుని యొక్క విశేషాధికారం, సార్వభౌమత్వాన్ని బట్టి మనము ఆయన్ని స్తుతించడానికి మనం పూనుకోవాలి. అండ్ రెండవది, ఆయన ఎన్నుకున్న తర్వాత పిలుచుకుంటున్నాడు. సో ఆ పిలుపులో మనకి ఏం కనబడుతుంది అని అంటే, దేవుడు తన యొక్క కృపచేత పిలుచుకుంటున్నాడు. విశేషాధికారము, సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఆయన కృపచేత మనల్ని ఆయన పిలుచుకుంటున్నాడు. పిలుచుకున్న తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఆ పిలుపుకు స్పందిస్తామంటున్నాం చూసారా. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం కదా. చచ్చిన స్థితిలో అని అంటే దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాడు, దేవునితో శత్రువుగా ఉన్నాడు, దేవుడితో ఎడబాసి ఉన్నాడు. మరి దేవుడితో ఎడబాసి ఉన్నటువంటి వాడికి వాక్యం అంటుంది, శరీర సంబంధమైన మనస్సు దేవుని ఎరగనేరదు, దేవుని చిత్తము చేయలేదు. మరి అలాంటప్పుడు దేవుడు ఎంపిక చేసుకున్నాడు, నేను విడిపించబడాలి, ఆయన సారూప్యంలోకి మారాలి, ఆయన మహిమను షేర్ చేసుకోవాలి. ఎందుకంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి. మరి ఆ పిలిచినప్పుడు నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు కదా, నీకు వినబడిద్దా? పిలుపు వినబడుతుందా? ఎప్పుడు వస్తుంది ఆత్మానుసారమైన మనస్సు? ఆల్రెడీ నువ్వు అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉన్నావు కదా. మరి చచ్చిన నీ దగ్గరికి వెళ్ళి, ఒక శవం దగ్గరికి వెళ్ళి, ఒక పీనుగ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడన్నా మాట్లాడామనుకోండి, అంటే మామూలుగా కొన్ని ఆచారాల్లో చనిపోయిన తర్వాత చెవులకి ఏదో చెప్తారు కదా. ఏం చెప్తారు? ఏదో చెప్తారు, నాకు తెలియదు ఏం చెప్తారు. ఏమైనా వినబడుతుందా? సో ఏం చెప్తున్నానంటే, నేను చనిపోయిన వారికి ఏం జరుగుతుందో కూడా ఏమీ తెలియదు. మరి అలాంటి వారికి స్వార్థ సత్యాన్ని ప్రకటిస్తే, యేసుక్రీస్తు వారు చేసిన పుణ్యకార్యాన్ని గురించి వివరిస్తే ఏమర్థం అవుద్ది? ఎలా అర్థం అవుద్ది? ఇక్కడే మనకి దేవుని యొక్క విశేషాధికారము, సార్వభౌమత్వాన్ని గురించినటువంటి కృతజ్ఞతా స్తుతి మన లోపల నుంచి తన్నుకు రావాలి. అయ్యా, నేనైతే చచ్చిన స్థితిలో ఉన్నాను, కానీ నువ్వేం చేసావు తెలుసా? నన్ను నీ తట్టుకు ఆకర్షించుకొని ఏం చేసావు? అది ఈరోజు టాపిక్. మరలా జన్మింపజేసావు. అది ఈరోజు టాపిక్. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దేవుడు మనల్ని మరల జన్మింపజేశాడు. మరల జన్మించినప్పుడు మన లోపల కన్వర్షన్ జరగడానికి కావలసిన ఫెయిత్ మనలో ఉంచి నమ్ము అని అన్నాడు అనమాట. అది మనం వచ్చే వారం మాట్లాడతాం. ఫెయిత్ ఫర్ కన్వర్షన్ నెక్స్ట్ వీక్. అది ఈ వారం ఏం మాట్లాడుతున్నామనంటే,
అంటే ఆ కన్వర్షన్లో మారు మనస్సు పశ్చాత్తాపం రావాలి కదా. మారు మనస్సు పశ్చాత్తాపం ఎప్పుడు వస్తాయి? విశ్వసిస్తే వస్తాయి. అంటే దేన్నన్నా విన్నప్పుడు, ఇప్పుడు పేతురు ప్రకటించాడు, వాళ్ళు విన్నారు, విన్నదాన్ని విశ్వసించారు. వాళ్ళు విశ్వసించగానే వాళ్ళ లోపల ఏమొచ్చింది? పశ్చాత్తాపం. అయ్యలారా, మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అయ్యలారా, రక్షణ పొందుటకు పొందారా? వాళ్ళు అప్పటికి ఇంకా పొందలేదు. విన్నారా? విన్నారు. రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? ఇదిగో దీన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం, మారు మనసు అంటారు. అదిగోండి, అప్పుడు కన్వర్షన్ అండి. అది నోబడీ కెన్ కన్వర్ట్ యూ. కన్వర్షన్ అనేది నీ విశ్వాసపు తొలి అడుగు వేసిన దగ్గర నుండి నీ లోపల కన్వర్షన్ స్టార్ట్ అవుద్ది. కన్వర్షన్కి ముందు విశ్వాసం, విశ్వాసానికి ముందు ఏం జరగాలి? మరలా పుట్టింపబడాలి. పుట్టింపబడాలి. నా వల్ల అవుతుంది, మరల పుట్టింపబడాలి. సో ఈ విషయాలు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే సిద్ధాంతాలు నేర్చుకోవడానికి కాదు. తిరిగి జన్మించిన నేను, రక్షణ పొందినటువంటి నేను, అసలు రక్షణ పొందడం అంటే ఇంత జరిగిందా అని నేను అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏదియు ఎంత మాత్రం మనల్ని కదల్చలేదు. ఎందుకు? ఈ రక్షణ పొందుట అనేటటువంటి ఈ అనుభవము అన్నిటికీ మించిన అనుభవం అయిపోతుంది. మన కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య కంటే గొప్ప అయిపోద్ది. కొత్త అప్పు, పాత రుణభారం కంటే గొప్పదైపోద్ది. మన కాన్ఫిడెన్స్ అండ్ మన బోల్డ్ స్టాండింగ్ మస్ట్ బి బేస్డ్ ఆన్ అవర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. అందుకు మనం నేర్చుకోవాలి. వామ్మో, ఇంత జరిగిందా అని మనకు అర్థమవుతున్న కొద్దీ నేను మామూలుని కాదు అనే స్టాండ్కి వచ్చేస్తాం మనం. ఏం చూసుకోనరా నీకంటే రక్షణ పొంది తిని గనుక. ఎందుకనుక? రక్షణ పొంది తిని గనుక. ఆఫ్టర్ ఆల్ సమాజంలో గొప్పగా ఎంచబడి ఒక కులంలో పుడితేనే ఇలా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. మేమండి అండి. అలాంటి వాళ్ళందరూ చూసి మేము అండి అంటారు. చూసారా? గెస్చర్స్, వాక్, టాక్, చూసే విధానం అన్నీ మారిపోతాయి ఉన్నటువంటి సామాజిక అస్తిత్వాన్ని బట్టి. ఎందుకంటే అది తెలుసుకొని ఆ నాలెడ్జ్లో పెరుగుతున్నాం కాబట్టి. ఎప్పుడైతే తిరిగి జన్మించిన మనము మన సాల్వేషన్ గురించినటువంటి నాలెడ్జ్లో గనక మనము పెరిగితే, దట్ విల్ గివ్ అస్ ద కాన్ఫిడెన్స్ అండ్ ద బోల్డ్నెస్ టు లివ్, కరేజ్ టు గో అహెడ్. అందుకు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు కల్పించుకున్నాడు. ఈ 10 మెట్లలో మొదటిది దేవుడికి వదిలేస్తే 2, 3, 4, 5, 6 టప 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 వెంటనే జరిగిపోతాయి. 7వది కంటిన్యూస్ ప్రాసెస్, శాంక్టిఫికేషన్. 7వ దగ్గర అంటే శాంక్టిఫికేషన్కి వచ్చేస్తాం అక్కడికి. అది ప్రాసెస్లో వెళుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది చూడండి. సువార్త ప్రకటింపబడింది అంటే దేవుడు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? మా సువార్త ద్వారా. అంటే అక్కడ అర్థం ఏంటంటే మాకో సువార్త ఉందని కాదు. మేము దేవుడు క్రీస్తునందు చేసినటువంటి కార్యాన్ని, ఆ సత్య వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను చూసారా, అది అని అర్థం. మా మెసేజ్ అంటే, మా మెసేజ్ ఇది ఎంత సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చి వెళ్ళాడనంటే అది పోస్ట్ మ్యాన్ లెటర్ కాదు. ఎవరి లెటరు? రాసినోడు లెటర్. ఎవరిచ్చారు ఈ లెటరు? పోస్ట్ మ్యాన్. సో సువార్త ప్రకటించేవాడు ఎలాంటి వాడు? పోస్ట్ మ్యాన్ లాంటివాడు. మా సువార్త అంటే అర్థం ఏంటంటే మేము ఇచ్చినటువంటి కొరియర్ అని అర్థం. మేము ఇచ్చినటువంటి మెసేజ్, మేము ఇచ్చిన పోస్ట్. అది ప్రకటింపబడుతుండగానే ఏం జరుగుతుందనంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యం జరిగించి మనలను మరలా పుట్టిస్తున్నాడు. అర్థమవుతుందా?
సో మనము దేవుడు మనలో కార్యం జరిగించి మనలను తిరిగి ఇట్లా జన్మింప చేయగానే అప్పుడు ఆ విన్నది మనకి అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. అగైన్ చాయిస్ ఈస్ యువర్స్. దేవుడు చేయాల్సింది చేయగలిగింది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్పందించాలి. ఈ రీజనరేషన్ అనేటటువంటి కార్యం ఎలా జరుగుద్ది అంటే ఏంటి, ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. దీన్నే మనం కొత్తగా జన్మించడం అంటున్నాం, నూతన జన్మ అంటున్నాం, నూతన సృష్టి అంటున్నాం, రక్షణ పొందడం అంటున్నాం, మరల పుట్టింపబడడం అంటున్నాం. ఇలాంటి ఇంటర్చేంజబుల్గా బైబిల్లో ఇలాంటి పదాలన్నీ కూడా రాయబడ్డాయి. సో దేవుడు నూతన ఆత్మతో కూడినటువంటి జీవాన్ని తనంతట తాను మనలో ఆరంభించడమే నూతన జన్మ అంటే. బైబిల్లో నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇవి చాలా రాంగ్గా చాలా చోట్ల వాడబడ్డాయి. వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాలు, 26, 27 వచనాలు. దీని గురించి చాలా విపరీతమైనటువంటి ప్రసంగాలు మీరు వినుంటారు. కానీ క్రొత్త నిబంధనలో జరగబోయే నెరవేర్పు గురించి ఈ మాటలు రాయబడ్డాయి. 25వ వచనం, మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును అనగానే, నానా గిన్నెలో జలం తీసుకురా. ఈ జలం ఎక్కడదంటే యోర్దాన్ నదిలో నుంచి అయ్యగారు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన జలం. కలుపుతా 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 ఈ రోడ్డు మీద బజ్జీలు వేసేవాడు 1947లో పోసిన నూనె ఇప్పటికీ ఉంటుంది దాంట్లో. ఎందుకు? అది అయిపోతూ ఉంటుంది. మట్టికి రాగానే మళ్ళీ పోతాడు, మట్టికి రాగానే మళ్ళీ. అలాగ మా అయ్యగారు యోర్దాన్ నుంచి తెచ్చినటువంటి నీళ్లు పోస్తా 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 ఈ పవిత్ర జలం, శుద్ధ జలం. అందరు ముందుకొస్తే అప్పులు ఉన్నవాళ్ళు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, పిల్లలు లేనివాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు అందరు ముందుకు వస్తే మా అయ్యగారు ఏం చేస్తాడు? ఈ శుద్ధ జలాన్ని మీ మీద జల్లుతాడు. దేవుడు జల్లుతాను అన్నాడా, జల్లండి అన్నాడా? చదవండి, అక్కడ చదవండి. 25వ వచనం, శుద్ధ జలమును మీ మీద చల్లుదురు నా సేవకులు అనందా. మరి ఎందుకు విజయవాడ వాళ్ళు అందరు వెళ్ళి శుద్ధ జలం చల్లించుకుంటున్నారు అలాగా? ఈ క్వశ్చన్ TV9 ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడు. మీ బైబిల్లో ఉందన్నారు కదా, ఎక్కడుందో తీయండి అన్నాడు. బైబిల్లో ఉంటే తీశాడు. తీస్తే చల్లుదునని మీ దేవుడు అన్నాడు కదా, మీరెందుకు చల్లుతున్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు జవాబు లేదు ఆ చల్లే ఆయనకి. ఏమంటున్నాడు? శుద్ధ జలం ఎందుకు చల్లుతానంటున్నాడు? అపవిత్రత పోగొట్టడానికి. అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత, ఈ అపవిత్రత ఎందుకు వచ్చిందట? విగ్రహాల వలన వచ్చింది. అంతయు తీసివేసేదను. ఇంకా ఏం చేస్తాడు? నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇక్కడ ఎక్కడైనా మన రోల్ ఉందా? చేయుదును చేసేదను, చేయుదును చేసేదను, జల్లుదును చేసేదను, ఇచ్చేదను, నేను 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 పోనీ నేను చేస్తాను మీరు కోఆపరేట్ చేయండి అని ఏమైనా ఉందా? నేను చేస్తాను మీరు నమ్మండి అని ఏమైనా ఉందా? నో. దీంట్లో దయచేసి విడివిడిగా చదవడానికి ప్రయత్నం చేయొద్దు. మనం జలము మరియు ఆత్మ అనకండి. నో, అక్కడ ఆయన ఏమంటున్నాడు అనంటే జలము సింబాలిక్గా వాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేస్తాడు. మొత్తానికి ఆయన చేసేది ఏంటి అని అంటే విగ్రహముల వలన మనకు కలిగిన అపవిత్రత. విగ్రహము అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు ఏ విగ్రహానికి మొక్కలేదండి, కాదు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే దేవునిని కాక వేరే దాన్ని ఆశ్రయిస్తే అది విగ్రహము. నీకు ఇంతవరకు దేవుడు తెలియదు కాబట్టి నీకు అపవిత్రత వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుడు లేనందువలన వచ్చింది. అది తీసేయడానికి నేను
ఏం చేస్తాను, నేను శుద్ధీకరిస్తాను. ఇక్కడ జలము, ఆత్మ ఇవన్నీ పక్కన పెట్టండి. మొత్తానికి దేవుడు మనలో ఉన్నటువంటి అపవిత్రతను బొత్తిగా తీసేస్తానంటున్నాడు. తీసేసి ఏం చేస్తాడు, మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. కఠినపు అండ్ మాంసము, రాతి గుండె మాంసపు గుండె అంటే అర్థం ఏంటి అని అంటే, రాతి గుండె రెస్పాండ్ అవ్వదు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మాంసపు గుండె రెస్పాండ్ అవుతుంది. సో ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, టెండర్ అంటే అర్థం ఏంటంటే రెస్పాన్సివ్ హార్ట్ మీకు ఇస్తాను. హలో, ఇన్ని రోజులు ఎలా ఉన్నా, ఏంట్రా బండరాయిలాగా నిలబడ్డావేంట్రా అంటాం కదా, అంటామా? అంటే అర్థం ఏంటి, బండరాయి నేను బండరాయిలాగా కనబడుతున్నాను నీకు, శుద్ధ విగ్రహంలాగా నిలబడుతున్నావేంట్రా నువ్వు అంటే అర్థం ఏంటి? ఆ నోరిప్పి అవునా కాదా, ఎస్ నో ఏదో చెప్పు, అదే అనమాట. మీరు అంతవరకే దాన్ని అర్థం చేసుకోండి. రాతి హృదయం అంటే అర్థం ఏంటి అని అంటే నాన్ రెస్పాన్సివ్. దేవుడు బోల్డంత కార్యం చేశాడు, దేవుడు కోరుకున్నాడు, స్వార్థ ప్రకటిస్తానే ఉంది, ప్రకటింపబడుతూనే ఉంది, కానీ యు ఆర్ నాన్ రెస్పాన్సివ్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు నాన్ రెస్పాన్సివ్గా ఉన్నావో తెలుసా? బండబారిపోయింది హృదయం. ఎందుకో తెలుసా? అపవిత్రతతో నిండిపోయింది. దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏం చేస్తానో తెలుసా? నేను శుద్ధ జలమును జల్లి నా ఆత్మ ద్వారా నీలో కార్యం చేసి నీ అపవిత్రత అంతా బొత్తిగా పక్కకు జరిపేసి ఇప్పుడు నీ లోపల రెస్పాండ్ అవ్వగలిగేటటువంటి స్వభావాన్ని, రెస్పాండ్ అవ్వగలిగేటటువంటి హృదయాన్ని, రెస్పాండ్ అవ్వగలిగేటటువంటి తత్వాన్ని నేను నీ లోపల ఉంచుతాను. ఆహా, వాట్ ఎ ప్రామిస్! ఇది పాత నిబంధనలో అనుగ్రహించబడినటువంటి ఒక ప్రామిస్. అప్పుడు ఏమవుద్దంట, అక్కడి నుండి మనం ఏమంటామంటే, ఈ లోక మర్యాదలు కానీ, నా ఇష్టాలు కానీ, నా కోరికలు, నా ఇచ్చలు కానీ, ఇవన్నీ కాకుండా యేసు క్రీస్తు నాకు ప్రభువు అని ఆయన కట్టడలను అనుసరించి నడవడానికి నేను ఇష్టపడతానంట. దాన్నే ఏమన్నామంటే సేవ్డ్. ఎందుకు? నీ మార్గాన్ని వెళ్ళిపోతే దారి తప్పిపోతావు, విగ్రహములను అనుసరిస్తే బొత్తిగా నశిస్తావు. నా విధులు గైకొనాలి నువ్వు, నా కట్టడలను అనుసరించి నడవాలి నువ్వు. నడిస్తే ఏమవుతుంది? అవి నిన్ను సత్యంలోనికి తీసుకెళ్తాయి. సత్యం నిన్ను ఏం చేస్తుంది? స్వతంత్రునిగా చేస్తాయి. చివరికి నువ్వేం పొందుకుంటావు? జీవంలోనికి వెళ్తావు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక నీ లోపల ఆయన ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అంటే నువ్వు రెస్పాండ్ అవ్వట్లా. ఎందుకు? అపవిత్రత నిండిపోయింది. ఇప్పుడు ఆయన నీ మీద శుద్ధ జలము జల్లి, ఈ ప్రొసీజర్ పక్కన పెట్టేసేయండి, మొత్తానికి నీలో ఉన్న అపవిత్రతను బొత్తిగా తీసివేసి రెస్పాండ్ అయ్యేటటువంటి హార్ట్ని, రెస్పాండ్ అయ్యేటటువంటి స్వభావాన్ని నీలో కలిగిస్తాడు. దాన్ని కొత్త నిబంధనలు ఏమన్నాడు అనంటే రీజనరేషన్, మరల పుట్టింపబడుట, మరలా జన్మించుట. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి వద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఐ ఓకే దిస్ మార్నింగ్? యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో వెళ్దాం. 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఏమర్థం అవుతుంది ఇక్కడ? కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో ఏముంది? జీవం ఉండెను. ఆ జీవము మనుష్యులకు ఏమవుతుంది? వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది, కానీ ఆ జీవము మనుష్యులకి ఉపయోగపడేదిగా ఉంది. కానీ ఏమవుతుంది? ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ దానిని ఎవడు కూడా, మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో టపీమని 12వ వచనానికి వెళ్ళిపోతాం. కానీ అసలు 12వ వచనంలోనికి వెళ్ళడానికి ముందు అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు అయ్యా ఈయన అంటే, దేవుడు ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది,
ఆ జీవము ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుష్యులను నడిపించగలిగే వెలుగుగా ఉండగలదు. కానీ మనుష్యులు చీకట్లో ఉన్నారు కాబట్టి ఆ వెలుగును మనుషులు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు. 5వ వచనం, దేవుని చేత పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను. ఆ మనుష్యుని పేరేంటి? యోహాను. ఆ యోహాను వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన వెలుగు కాదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. చూసారా ఆ సినారియో, ఆ ప్రోగ్రెషన్ ఎలా వెళ్తుందో. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? 8వ వచనం, అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చినాక అతడు వచ్చి నిజమైన వెలుగు ఉండెను. ఆ వెలుగు లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఎందుకంటే తెలుసుకునే పరిస్థితిలో లేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇది జరిగిపోయిందా? జరుగుద్దని చెప్తున్నాడా? ఆయనలో వెలుగుంది, ఎవరు గ్రహించట్లేదు, ఆయన ఎవరు అంగీకరించట్లేదు. ఒకవేళ అంగీకరిస్తే ఆయన పిల్లలగుటకు అధికారం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని యోహాను సాక్ష్యమిస్తూ రాస్తున్నాడు. ఇప్పుడు అందుకే 13వ వచనం చూడాలి. 13వ వచనం, అలా గనక ఎవరైనా అంగీకరించారనుకోండి, వారు దేవుని వలన పుట్టిన వారే. చూసారా? అంగీకరించినోడు ఎలా పుట్టాడంట? అంటే దేవుడు మరలా పుట్టిస్తే నువ్వేం చేస్తావు? అంగీకరిస్తావు. దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరచ్చల వలననైనను మనుష్యచ్చ వలననైనా పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి. మనకి ఇది ఒక్కటి తెలుసు, కానీ ఈ 14వ వచనం ఎందుకు రాయబడిందో మనకు తెలియదు. ఆ వాక్యము ఏ వాక్యము? మొదటి వచనంలో చెప్పాడు చూసారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు చూసారా. ఆ వాక్యము ఇదంతా జరగడం కోసం శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి వచ్చి వసించెను. ఏం జరగడానికి? మనకు వెలుగై ఉన్నటువంటి జీవమును మనము గ్రహించడానికి, ఆ గ్రహించేలా మనలను దేవుడు మరలా పుట్టించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఆది యందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము ఈ లోకంలోనికి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఇది క్రిస్మస్ ఆనందం. కేకులు, క్యాండిల్లు, స్టార్లు కాదు. తెలుసా? నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను. అలాంటి నన్ను దేవుడు మరలా పుట్టించాలనుకుంటున్నాడు. కానీ నా లోపలేమో భయంకరమైన అపవిత్రత ఉంది. ఆ అపవిత్రత వలన నేను దేవునికి శత్రువు అయిపోయాను. నా మీద భయంకరమైన దోషం, పాపం మోపబడింది. పోయిన వారం సురేష్ గారు చాలా చక్కగా ఆ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతమంది మీరు గ్రహించారో లేదో నేను రీక్యాప్ చేస్తున్నాను. దేవుడు చెయ్యొద్దు అన్నది చేయడం అపరాధం. ఆ అపరాధం ఎక్కడికి నడిపించింది? చెయ్యి అన్నదాన్ని చేయలేకపోయాడు, అది పాపము. దీన్నంతా కప్పిపుచ్చుకోవడానికి మానవుడు చేసింది దోషం. చెయ్యొద్దన్నదాన్ని ఏం చేశాడు? మానవుడు చేసి ఏమయ్యాడు? అపరాధంలో పడ్డాడు. ఆ చెయ్యొద్దన్నది చేసి చెయ్యమన్నది చెయ్యట్లేదు, అది పాపం. అది మిస్సింగ్ ద మార్క్. ఇవన్నీ కవర్ చేసుకోవడానికి దోషాల మీద దోషాలు చేస్తున్నాడు. ఇంత భయంకరమైన స్థితిలోకి మానవుడు వెళ్ళిపోయాడు. దేవునికి శత్రువుగా మారిపోయాడు. జీవాన్ని పొందుకోలేకపోతున్నాడు. ఆ జీవం ద్వారా వచ్చే మహిమను అనుభవించలేకపోతున్నాడు. ఇప్పుడు దీన్నంతా కడగాలి అని అంటే ఆయన భూమి మీదకి రావాలి. వచ్చి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన యొక్క రక్తాన్ని చిందించాలి. అందుకని ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చాడు. ఇక్కడ కూడా ఏం కనబడుతుంది? వారు దేవుని వలన, 13వ వచనం, వారు
దేవుని వలన పుట్టిన వారే. కానీ అంటే తిరిగి జన్మించిన వారికి అస్తిత్వం మారిపోతుంది. ఐడెంటిటీ ఈజ్ చేంజ్డ్. ఇక నువ్వు రక్తము వలన కానీ, మాంసం వలన కానీ, మనుష్యచ్చల వలన కానీ ఇక అవి నువ్వు క్యారీ చేయకూడదు. నో. ఏమన్నాడు చూడండి, దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలననైనను పుట్టిన వారు కారు. కాబట్టి బ్లడ్ అనబాకండి పొరపాటున. అది అప్పుడు. బ్లడ్ పొంగిపోతుందని నువ్వు అలా చెప్తుంటే. ఇంటి పేరు ఏంటి? అబ్బా, ఆ ఇంటి పేరు వినగానే మాకు నరాలు చువ్వమంటాయి, పొంగిపోతాయి మాకు అసలు. దట్ ఈస్ నాట్ బోర్న్ అగైన్ ఐడెంటిటీ. మీరు ఆ ఐడెంటిటీలో అలాగే బతకాలనుకుంటే అలాగే బతకండి, దేవుడికి సంబంధం లేదు అది. నెక్స్ట్ మరో స్క్రిప్చర్లో కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక వాట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్, దేవుడు మనలను మరలా జన్మింపజేశాను. దీంట్లో మనం చేసింది ఏం లేదు, చేయగలిగింది కూడా ఏం లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఓకే, చదవండి. మనము అంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత ఎలా ఉన్నాం? చచ్చిన వారమై ఉన్నప్పుడు. ఎప్పుడు? మనం లేచి నిలబడి కనుగొంటిని అంటే దేవుడు ఆమెన్ పొందుకో రక్షణ అనలా. అంటే పొరపాటున మనం ఇలా చెప్తాం తెలిసి తెలియక, ఐ ఫౌండ్ జీసస్ ఇన్ 1947 అంటాం. హే, యూ ఫౌండ్? డిడ్ యూ ఫైండ్ జీసస్? నేను 1947లో యేసుక్రీస్తును తెలుసుకొని అంగీకరించినప్పటి నుంచి ఆయన నాతో నడవడం మొదలెట్టాడు అన్నట్టు చెప్తాం మనం. మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన చూసారా, ఇక్కడ ఏమొచ్చింది? దేవుని యొక్క విశేషాధికారం అయిపోయింది, దేవుని యొక్క సార్వభౌమత్వం అయిపోయింది, దేవుని కృప అయిపోయింది. కృప చేత పిలిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు సిలువలో చనిపోయి లేచినప్పుడే నన్ను లేపాడని కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రీస్తు చేసిన పుణ్య కార్యము అనేటటువంటి ఆ బేసిస్ని ఆధారం చేసుకొని తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యము చేసి మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనలను లేపెను. క్రీస్తుతో కూడా అంటే అది. క్రీస్తుతో అంటే క్రీస్తు లేచినప్పుడు నేను అసలు పుట్టలేదుగా అనకండి. క్రీస్తుతో కూడా అంటే క్రీస్తు చేసినటువంటి కార్యం ద్వారా బ్రతికించాను. కృపచేత రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తం. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు చూసారా? మళ్ళీ మనమందరం ఆయన సారూప్యంలోకి రావాలి, రాబోయే కాలంలో ఆయన మహిమను పొందుకోవాలి. ఇదంతా జరగడం కోసము క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టాను. చాలా గొప్ప కార్యం చేశాడు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది. అది మళ్ళీ ఇది నేను తీసుకోవాలనుకున్నటువంటి పాయింట్. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సాల్వేషన్ ఇస్ వెరీ కాస్ట్లీ, బట్ ఇట్ ఈస్ ఫ్రీ. ఇట్ ఈస్ ఫ్రీ. ఎందుకు ఫ్రీ? వీ కెనాట్ బై ఇట్, వీ కెనాట్ గెయిన్, we cannot achieve salvation. Because it is free,
ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. తన కుమారునితో కూడా మనల్ని లేపాల్సి వచ్చింది. తన కుమారుని భూమి మీదకి పంపాల్సి వచ్చింది. తన కుమారుణ్ణి మన పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో చంపాల్సి వచ్చింది. తన కుమారునితో సమానంగా మనల్ని కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఇంత కార్యం జరిగింది. దిస్ వెరీ కాస్ట్లీ. ఎంత కాస్ట్లీయో చెప్పమంటారా తెలుసా? దేవుడు తప్ప ఇంకెవడు పే చేయలేనంత కాస్ట్లీ. కాబట్టి లోకమంతటికి మనకి ఉన్నటువంటి పెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? మిగతా ఈ విషయాలన్నీ కూడా ఎవడన్నా చేయగలడు. ఈ కార్యం మాత్రం భూమి మీద దేవుడు దేవతలుగా చెప్పుకుంటున్నటువంటి వారు కానీ, బాబాలు స్వామీజీలుగా ప్రకటించుకుంటున్నటువంటి వారు కానీ ఎవ్వరూ చేయలేరు. అప్పులు పోగొట్టగలరు, దెయ్యాలు పోగొట్టగలరు, మీ రోగాలు పోగొట్టగలరు, ఎవడేమైనా చేయగలడు. ఈ కార్యం మాత్రం దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేరు. సంబడి సే ఆమెన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాకు కుక్క ఉంది, మీకు కుక్క ఉంది, మాకు ఇల్లు ఉంది, మీకు ఇల్లు ఉంది, మాకంటే మీకు గొప్ప ఏంటంటే రక్షణ ఉంది మాకు అనాలా? ఏముంది? ఏమని చెప్పండి, ఏముంది? వెళ్ళి రక్షణ పట్టురాపో, వెళ్ళి జాంపేట మార్కెట్కి వెళ్ళి పట్టురాపో, ఒక కేజీ కొనుక్కురాపో అనండి. ఎవడు కూడా తేలేడు. ఆ స్టేజ్లో ఉన్నాం మనం. దేవుడు తన మహాప్రేమ చేత, కృప వలన మనకి ఇది అనుగ్రహించాడు. ఇది దేవుని వరమే, నా వలన కలిగింది కాదు. కాబట్టి అతిశయపడ్డానికి కారణం లేదంటున్నాడు. అతిశయపడ్డానికి కారణం లేదు. దిస్ ఇస్ ప్యూర్లీ గాడ్స్ వర్క్. యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలోనికి రండి. జేమ్స్ చాప్టర్ 1, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. దొరికాడా యాకోబు? హెబ్రీ పక్కనే ఉంటాడు చూడండి. మొదటి అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము చొప్పున కనెను. ఎవరు కన్నారు? చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఎవరు కన్నారు? ఎవరి సంకల్పం ఇది? ఫిజికల్ బర్త్ ఇవ్వలేము మన సంకల్పం చొప్పున. వాట్ ఆర్ యూ స్పీకింగ్ అబౌట్ స్పిరిచువల్ బర్త్? కేవలం ఏంటంటే అది దేవుని సంకల్పం. ఆయన సంకల్పం చొప్పున ఎవరు కన్నారు? ఆయన కన్నారు. దేని వల్ల కన్నాడు? దేని వల్ల కన్నాడు? సత్యవాక్యం వల్ల కన్నాడు. ఏంటి ఆ సత్యవాక్యము? క్రీస్తు నెరవేర్చిన కార్యము అనేటటువంటి ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనలోనికి పంపిస్తే మనము ఆ సత్య వార్త వలన మనము పుట్టాం. మొదటి పేతురు పత్రికలోకి వద్దాం. మొదటి అధ్యాయం, అక్కడే ఉండండి. అక్కడ 2-3 వచనాలు చూపిద్దాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. అసలు ఈ ఒక్క వచనం మీద పట్టుకొని కూర్చుంటే ఈరోజు ప్రసంగం అంతా అయిపోద్ది. ఏంటంటే ఆయన యొక్క విశేష కనికరం చొప్పున. ఇందాకేం చూసాం? సంకల్పం చూసాం. ఎఫెసీ పత్రికలో ఏం చూసాం? కృప చూసాం. కృప, కనికరము, సంకల్పము, ఆయన కార్యం, ప్రేమ. ఏం కనబడుతున్నాయి చూడండి? దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కనికరము, దేవుని యొక్క విశేష కనికరం, దేవుని సంకల్పం. వీటి వలన మనలను మరలా జన్మింప చేసిన. అందుకని నా మెసేజ్ టైటిల్ మరలా జన్మింపజేసాను అని పెట్టాను.
మరల జన్మించుట, జన్మించి తిని అని పెట్ల. ఇదే పేతురు పత్రికలో ఉన్నాం కదా, 23వ వచనంలోకి రండి ఒకసారి. 22, 23 కలిసినాయి. మీరు క్షయబీజము నుండి కాక, క్షయబీజము అని అంటే ఫిజికల్, క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కాదు. ఏంటండి? పుట్టినవారు కాదు, పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించుడి. హల్లెలూయా. సో ఏం కనబడుతుందంటే మనకి తిరిగి జన్మింపజేసెను, ఇది పూర్తిగా దేవుని యొక్క కార్యం. మరొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, ఈ తిరిగి జన్మింపజేయుట అనేటటువంటి కార్యం ఎలా జరుగుద్దండి అని అంటే, ఇది ద మోస్ట్ మిస్టీరియస్ థింగ్. అందుకని మీకు పోయిన వారం యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకోమని చెప్పాను. ఏముంది అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో? నికోదేము కథ. ఓకే, నికోదేము ఆశ్చర్యపోతున్నాడు, ఎలాగ జరుగుతుంది ఇది, మళ్ళీ తల్లి గర్భ అంటే. అక్కడ యేసుక్రీస్తు ఒక అనాలజీ వాడారు. ఏం వాడారు చెప్పండి? గాలి. ఇప్పుడు ఎక్కడ పుట్టింది? ఇక్కడ పుట్టిందా? ఎక్కడ పుట్టింది? ఎక్కడికి వెళ్తుంది? నా మీద నుంచి వెళ్ళింది, ఎక్కడికి వెళ్తుంది తెలీదే. అలాగే ఉండును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? గాలి జీవితం అని కాదు. నో 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 దాని అర్థం ఏంటంటే, దట్ ఈస్ అన్ అనాలజీ. అది ఒక అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి విషయం. నీవు ఎరుగవు, ఆ మాట మనం తీసుకోవాలి. అక్కడ మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు పెద్ద ధర్మశాస్త్రోపదేశకుడివి, యూదుల బోధకుడివి, నువ్వు నీలాటోడికి కూడా అర్థం కాదు ఇది ఎలా జరుగుద్దో నీవు ఎరుగవు. సో అక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు నన్ను మరల జన్మింప చెయ్యుట అనేటటువంటిది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాదు. కానీ ఒకటి అర్థం అవుతుంది, ఇది పైనుండి జరిగేది, ఇక్కడ నుంచి జరిగేది కాదు. కాబట్టి ఏ మానవుడు కూడా నా మీద చేయి పెట్టి పొందుకో రక్షణ అంటే అవ్వదు. యేసు నామమున మరల పుట్టుదు గాక అంటే అవ్వదు. ఇది ఎక్కడ నుంచి జరగాలి? పైనుండి జరిగేది. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం. టైం లేదు కాబట్టి నేను అక్కడ తీసుకెళ్ళట్లేదు. దాన్ని ఏమంటున్నాడు? ఆత్మమూలముగా పుట్టుట అంటున్నాడు. కాబట్టి ఇది ఏం కార్యం? ఇది ఆత్మకార్యం. ఇది మర్మం, ఇది పైనుండి జరిగేది, ఇది ఆత్మకార్యము. ఈ కార్యం ఎలా ఉంటుందంటే, కొత్తగా జన్మించుట, కొత్తగా. కాబట్టి జన్మింపజేయడం అనేటటువంటి కార్యం పూర్తిగా ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. మనం కేవలం స్పందిస్తాం అంతే. మనం కేవలం స్పందిస్తాం. అండ్ మరొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే, ఇది ప్రాసెస్ కాదు. ఏది? మరల జన్మింపజేయుట అనేది ప్రాసెస్ కాదు. ఇది ఇన్స్టంట్గా జరిగేటటువంటి కార్యం. ఇది వెంటనే అలా జరిగిపోతుంది అంతే. తక్షణం అలా జరిగిపోతుంది. కానీ దాని వలన కలిగే మార్పులు కాలక్రమేణా కనబడతాయి. అకస్మాత్తుగా నిన్న తిరిగి జన్మించేస్తే ఈ రోజు నా లోపల అంతా కొత్తగా ఇట్లా నూతన మార్పులు ఏం రావు. ఆ కాలక్రమేణా జరిగే మార్పులు ఉన్నాయి చూసారా, దాన్ని ఏమన్నారంటే కన్వర్షన్ అన్నారు. కాబట్టి కన్వర్షన్ అనేది నాట్ ఇన్స్టంట్, రీజనరేషన్ ఈజ్ ఇన్స్టంట్. పొరపాటున కూడా ఎవరు కన్వర్ట్ అయిపోయాడు అనడానికి లేదు. ఇప్పటికీ మనము కన్వర్ట్ అవుతూనే ఉన్నాం. కన్వర్షన్ అనేటటువంటి పదాన్ని కాస్త స్టడీ చేయండి. కన్వర్షన్ అనేది అలా జరుగుద్దా? జరగదే.
కన్వర్షన్ అనేది అలా జరగదు. కాబట్టి కన్వర్షన్ మహాసభలు ఉండవు. ఒక్క మహాసభ పెట్టి అందరిని కన్వర్ట్ చేసేయడం అనేటటువంటిది ఉండదు. చాలా వాడబడుతున్నటువంటి, లోకంలో వాడబడుతున్నటువంటి టర్మ్స్ వెరీ రాంగ్, వెరీ రాంగ్. సో ఏం చెప్తున్నాను, రీజనరేషన్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ వర్క్. అండ్ నెంబర్ 2, రీజనరేషన్ అనేది ఇట్స్ అ మిస్టరీ. నెంబర్ 3, రీజనరేషన్ అనేది ఇన్స్టంట్, వెంటనే జరిగిపోద్ది అనమాట, ఇన్స్టంట్. అండ్ ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. రక్షణ పొందుటకు కావలసిన విశ్వాసము కంటే ముందు మనము జన్మింపజేయబడతాము. మనకింకా ఫెయిత్ లేదు. అందుకే స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన లేపాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ మెజర్ ఆఫ్ ఫెయిత్ అనే మాట ఉంది బైబిల్లో, విశ్వాస పరిమాణము మనందరిలో ఆయన ఉంచుతాడంట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాలు చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఏది? నీదర్ ఫెయిత్ నార్ గ్రేస్ ఈజ్ నాట్ అబౌట్ యూ. మనం ఏమనుకుంటామంటే, గాడ్స్ గ్రేస్ మై ఫెయిత్. నో 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 నో, ఈవెన్ ఫెయిత్ ఈజ్ గివెన్ బై గాడ్. నేను మరల జన్మింపజేసి నీ లోపల ఆ సీడ్ ఆఫ్ ఫెయిత్, ఆ మెజర్ ఆఫ్ ఫెయిత్ ని దేవుడు అలా ఉంచుతాడు. అది ఏంటంటే రక్షణ పొందుటకు అవసరమైన విశ్వాసం. నీవేం చేస్తావంటే దాన్ని బేస్ చేసుకొని విన్న స్వార్థకు రెస్పాండ్ అయ్యి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతావు. వచ్చే వారం దీన్ని క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం, మారు మనసు, పశ్చాత్తాపం. ఆర్ యు గెటింగ్ కన్ఫ్యూజ్డ్? విశ్వాసానికంటే ముందే మనం ఏమవుతాం? మరలా జన్మింపజేయబడతాం. విశ్వాస మూలముగా జన్మింపజేయబడము. విశ్వసించడానికి ముందే మనము మరల జన్మింపజేయబడతాం. ఎక్కడా? లోపల. ఎలా? నేను ఎరుగను. ఎవరి వలన? దేవుని వలన. ఇది దేవుని కార్యమే. ఆయన పుట్టించాడు. పుట్టించి నా లోపల ఏం పెట్టాడు? మెజర్ ఆఫ్ ఫెయిత్ నా లోపల ఉంచాడు, విశ్వాస పరిమాణం నాలో పెట్టాడు. కాబట్టి నేను ఏం చేస్తాను? స్వార్థ విన్నప్పుడు ఆ విశ్వాసం నా లోపల యాక్టివేట్ అయ్యి నేను మారు మనస్సు, పశ్చాత్తాపం పొందుతాను. కాబట్టి నేనేమయ్యాను? విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాను. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. వచ్చేవారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రక్షింపబడ్డానంటారు, మరలా జన్మించానంటారు, మళ్ళీ పడతానంటారు. ఏంటి అని అంటే చెప్దాం, వచ్చేవారం దాన్ని మాట్లాడదాం. కాబట్టి ఇది బాహ్యమైనటువంటి రుజువుల మీద ఆధారపడి ఉండదు. నో ఫిజికల్ ఎవిడెన్సెస్, బికాస్ ఇది ఫిజికల్గా జరిగే కార్యం కాదు. వాక్యము తిరిగి జన్మించుట అనే కార్యాన్ని మనలో జరిగించి ఆత్మీయ జీవాన్ని మన అంతరంగంలో కలిగించే దైవిక కార్యం ఇది. ఫైనల్గా వచ్చేసాను. చాలా క్విక్గా 5 నిమిషాలు నేను ఇవన్నీ అనౌన్స్ చేసి ముగించేస్తా. ఇలా నిజంగా తిరిగి జన్మిస్తే దానికి కరస్పాండింగ్ రిజల్ట్స్ మన లోపల కనబడతాయి. ఏంటి అని ఒక 5 నేను నోట్ డౌన్ చేశాను. నంబర్ 1, 1 యోహాను 2వ అధ్యాయం 29, అలాగే 3వ అధ్యాయం 9వ వచనాలు. ఏమనుందంటే, పాపములో జీవించలేము, ఇంకా పాపములో పడతా ఉంటాం. పొరపాటును కూడా ఇలా అనకండి. అలా అన్నారంటే అదో పెద్ద పాపం. 2వది, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నిజంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తిలో క్రీస్తుకు కలిగిన ప్రేమ లాంటి ప్రేమ ఉంటుంది మనకి. ఇక ఆ ప్రేమను వివరించడానికి మనకు టైం సరిపోదు. ఆ ప్రేమను వివరించడానికి ఒకే ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే, షరతులు లేని ప్రేమ. అంతే, షరతులు లేని ప్రేమ. షరతులు అంటే ఏంటి? కండిషన్స్, క్యాల్కులేషన్స్, అనలైజేషన్స్, క్వశ్చన్స్. నో. అండ్ మరో లక్షణం,
లోకాన్ని జయిస్తారు. ఆ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏంటా విశ్వాసము? యేసుక్రీస్తునందలి విశ్వాసం. హల్లెలూయా. మరొక లక్షణం కనబడుతుంది. సాతాను నుండి మనము భద్రపరచబడతాం. వి విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సేటన్. తిరిగి జన్మించిన తర్వాత సాతాను ఈడ్చిపోతున్నాడండి, లాక్కెళ్ళిపోతున్నాడండి, శోధింతున్నాడండి అనడానికి లేదు. నో 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 నో. ఎందుకు? ఒకప్పుడు మనము చచ్చిన స్థితిలో ఉన్నాం కాబట్టి మనము మన పాపముల చేత మరలు కొల్పబడి ఈడవబడ్డాం. ఇప్పుడు పాపమునకు మన మీద ఇక అధికారము ఏమీ లేదు. ఎందుకంటే మనం పాపమునకు దాసులము కాము కాబట్టి ఆ పాపము అనేటటువంటి ఆ క్లచ్ ఉంది చూసారా, సాతాను దాన్ని వాడలేడు మన మీద. మనం తిరిగి జన్మించాం కదా. సో నౌ వీఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సేటన్. కానీ వాడు ఏం చేస్తాడు? కుతంత్రం వేస్తాడు. అవురుకా నీ అంతటోడు ఎవడు ఉన్నాడండి అంటాడనమాట. మగాడు కాదంటారా, ఒక బాటిల్ ఎత్తి దింపలేవు అంటాడనమాట. ఆ కుతంత్రానికి మనం కరెక్ట్, నువ్వు నా గురించి నిజాలు చెప్తావు, మా దేవుడు ఏంటంటో చెప్తుంటాడు, నాకేం అర్థం కావు అవి, నువ్వు నిజాలు చెప్తావు. మా కుతంత్రాలకి మనము లోన్ అవుతాం. ఏమంటాడు? కుతంత్రాలు, అపవాది యొక్క తంత్రాలు మన విశ్వాసము అనేటటువంటి డాలుతోటి మనము ఎదిరించమన్నాడు. అపవాది మన దగ్గర రాడని కాదు, వస్తాడు. అపవాదికి చోటు ఇయ్యకుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? వీఆర్ ప్రొటెక్టెడ్ అంటే అర్థం ఏంటంటే వాడు మనల్ని మరలు కొల్పి మాయ చేసి ఈడ్చుకెళ్ళలేడు. బికాస్ నౌ వీఆర్ బోర్న్ అగైన్. బతికున్నోడిని ఈడ్చుకెళ్ళిపోగలుగుతామా? ఈడ్చుకెళ్ళలేము. అటు సత్యన్నా ఉండాలి, నిద్రపోతున్నా ఉండాలి, అప్పుడే ఆయన ఈడ్చుకెళ్ళగలుగుతాం. లాస్ట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్. ఈ మాట చెప్పి నేను ఒక అసైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆత్మ ఫలము మనలో స్పష్టంగా కనబడుతుంది మనం తిరిగి జన్మిస్తే. ఇక్కడ అసైన్మెంట్ ఏంటంటే, ఇప్పటి నుంచి మనం ఒక పర్సనల్ ఛాలెంజ్ తీసుకుందాం. నేను తిరిగి జన్మించాను, విశ్వసించి నేను రక్షణ పొందాను కదా, ఈ ఆత్మ ఫలము అనేటటువంటి ఈ నారింజ పండులో ఉన్నటువంటి ఒక్కొక్క తొన ఒక్కొక్క వారం తిందాం. ఆత్మఫలం ఏమనగా, చూడండి ఒకసారి నేను చెప్తాను. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. తీయండి అమ్మ, అది ఎక్కడుందో కూడా చెప్పు. గలతీ పత్రిక 5వ చెట్టు 22వ కొమ్మ, అంతేనా? చదవండి. ప్రేమ ఉన్న చోట ఏముంటుందో చెప్పాలి. ప్రేమ ఉన్న చోట మొదటి లక్షణం ఏముంటుంది? ఏముంటుంది? ఎప్పుడు ఏడు మొహం పెట్టుకొని కూర్చుంటాడంటారా అంటే ఆ లోపల ఏం లేదు చెప్పాలి. ఏం సంతోషం ఎందుకు లేదు? ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు? ఆత్మ ఫలం కనబట్టలేదు. ఎందుకు కనబట్టలేదు? అసలు వాడు అదండి విషయం. అర్థమవుతుందా? ఎప్పుడు ఏడు మొహం పెట్టుకొని ఏంటి, పావుకే అరకే తెమ్మట పావుకే తెచ్చా ఏడిపే, పప్పు ఉండమంటే పప్పు చారుండా ఏడిపే, చేపలు ఫ్రై చేయంటే ఉప్పు చేప ఫ్రై చేసా, ప్రతి దానికి ఏడిపే. అసలు ఒరే నీకు సంతోషించడం తెలియదు అంటారా నీకు అసలు? ఎందుకు తెలియదంటే లోపల ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు? అసలు ప్రేమ ఉంటేగా లోపల. ఎందుకు లేదు? తిరిగి జన్మించలేదు. ప్రేమ ఉంటే ఏముంటుంది? ఫస్ట్ థింగ్, ప్రేమ ఉంటే ఏముంటుంది? సంతోషం. ప్రేమ ఉంటే ఏముంటుంది? సమాధానం. సమాధానం ఎందుకు లేదు? సమాధానం కలుగునుగాక అంటే రాదు. వారిరువురు ప్రేమలో వర్ధిల్లడానికి కావలసినటువంటి టీచింగ్ బైబిల్లో నుంచి ఇస్తే, వారు ప్రేమ కలిగిన వారై ఉంటే సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని ప్రతి ఆదివారం వాక్యం చెప్పి మీకు సమాధానము కలుగునుగాక, నాకును కలుగునుగాక అంటే ఏం కాకదు. అది ప్రేమ ఉంటే
సంతోషం, ప్రేమ ఉంటే సమాధానం, ప్రేమ ఉంటే దీర్ఘ శాంతమే లేదు అసలు. అంటే ఎంత కాలం నేను విసిగితే అంతకాలం నువ్వు శాంతిగా ఉండాలి. దాన్ని దీర్ఘశాంతం అన్నాడు. ఎందుకు ఉండట్లేదు దీర్ఘశాంతం? మీరు పాయింట్కి వచ్చేయాలా? అది అర్థమైందా? రూట్ ఏంటి? ఏం లేదు, ప్రేమ లేదు. ఎందుకు లేదు? ఆత్మఫలం లేదు. ఎందుకు ఆత్మఫలం లేదు? నువ్వు అసలు తిరిగి జన్మించలేదు. ప్రేమ ఉంటే సంతోషం, ప్రేమ ఉంటే సమాధానం, ప్రేమ ఉంటే దీర్ఘశాంతం, ప్రేమ ఉంటే దయాళుత్వం, ప్రేమ ఉంటే మంచితనం. మంచితనం అంటే ఏంటి? సత్క్రియలు చేయడమే మంచితనం అంటే. అంటే ఎదుటి వాళ్ళకి ప్రయోజనకరమైన పని చేయడం మంచితనం అంటే. ప్రేమ ఉంటే మంచితనం. తర్వాత నెక్స్ట్, ప్రేమ ఉంటే విశ్వాసం, ప్రేమ ఉంటే సాత్వికం, ప్రేమ ఉంటే ఆశానిగ్రహం, ప్రేమ ఉంటే సంతోషం, ప్రేమ ఉంటే చెప్పండి త్వరగా సమాధానం, ప్రేమ ఉంటే దీర్ఘశాంతం, ప్రేమ ఉంటే దయాళుత్వం, ప్రేమ ఉంటే మంచితనం, ప్రేమ ఉంటే విశ్వాసం, ప్రేమ ఉంటే విశ్వాసం తర్వాత ఏంటి? ప్రేమ ఉంటే సాత్వికం, ప్రేమ ఉంటే ఆశానిగ్రహం. ఇంకా అయిపోయినాయి 9 అయిపోయింది. అవి గనక ఎవరిలోనన్నా కనబడతా ఉంటే మనకేమర్థం కావాలంటే ఇతడు తిరిగి జన్మించినాడు. లేదా ఇతడు తిరిగి జన్మించాడు కానీ ఇంకా కన్వర్ట్ అవ్వలా, మారు మనసు పొందాలి ఈ వ్యక్తి. ఇంకా చాలా విషయాల్లో మారు మనసు పొంది ఆత్మ ఫలమును ఫలించాలి. క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటో చెప్పమంటారా? ఆత్మ వరాలు ఉన్న వాళ్ళకి ఆత్మ ఫలము ఆపరేట్ అవ్వదు. ఆత్మ వరం ఉన్న వాళ్ళకి ఆత్మ ఫలం ఆపరేట్ అవ్వదు. ఎందుకంటే ఆత్మ వరం ఉంది, నాకు ఒకటి ప్రవచించే వరం ఉంది. నేను ప్రవచించేస్తుంటే మైక్ ఆఫ్ అయిపోయింది. అంటే ఎందుకు ఏమవుతుంది? దేవుని ఆత్మ ఫ్లో అవుతుంటే అడ్డొత్తవను కాసేపు ఆ వరం తీసి పక్కన పెట్టి ముందు ఫలించడం నేర్చుకో. ఆర్ యు గెటింగ్ మీ? సో తిరిగి జన్మింప చెయ్యబడిన తర్వాత ఇదిగోండి కనీసం ఏంటంటే మినిమం ఈ 5 లక్షణాలు ఆ వ్యక్తిలో కనబడాలి. కనబడకపోతే మనం తిరిగి జన్మింపజేయబడ్డాం కానీ కాస్త పశ్చాత్తాపడి మారు మనసు పొందుతూ ఉండాలి. మీ మనస్సు మారి నూతన పరచబడటం వలన మీరు క్రీస్తు సారూప్యంలోనికి వస్తూ ఉండాలి. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. హల్లెలూయా.